కాళేశ్వరం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే రేవంత్ సర్కార్ సిబిఐకి ఒక లెటర్ రాసిందో కాళేశ్వరం దానికి ఘటనకు సంబంధించి అవినీతికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరపండి సిబిఐకి ఒక లేఖ రాసిందో అది సిబిఐకి చేరినట్లుగా మనకి ఢిల్లీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి బీఆర్ఎస్ అధినేతకి కేసీఆర్కి అయితే ఇప్పుడు ఒక బిగ్ షాక్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మరొక వైపు సిబిఐ విచారణకి వస్తుందని అంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం తరపున తాము ఎంత సహకారం అందించాలో అంత సహకారం కూడా మేము అందిస్తాం కాళేశ్వరం అవినీతికి సంబంధించి అంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇప్పుడు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో సిబిఐ పూర్తి స్థాయి విచారణకు సహకరిస్తామంటున్నటువంటి రేవంత్ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మాణంలో ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ అయితే నివేదికలు ఇచ్చాయి. వివిధ సంస్థలు ఇచ్చినటువంటి ఆ నివేదికల ఆధారంగా ఇప్పుడు సిబిఐకి ప్రభుత్వం అయితే లేఖ రాసింది. కాళేశ్వరం నిర్మాణం వైఫల్యంతో ప్రభుత్వానికి భారీగా నష్టం అంటూ కూడా ఆ లేఖలో పేర్కొంది రేవంత్ ప్రభుత్వం. ఇక సిబిఐకి కేసును బదిలీ చేస్తూ జీవో 104 విడుదల చేసినటువంటి సందర్భం మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో కాళేశ్వరం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు లైన్ క్లియర్ అయింది. కాళేశ్వరం నిర్మాణ అవకతవకలపై విచారణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం రాసినటువంటి లేఖ సిబిఐకి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ తమకు అందినట్లుగా సిబిఐ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అక్రమాలు, అవినీతి జరిగినట్లుగా బహిర్గతమైందని, దీనిపై సిబిఐ పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని, ఇందుకు తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందంటూ లేఖలో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కాళేశ్వరం నిర్మాణ అక్రమాలపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలోనూ అక్రమాలు తేటతెల్లమయ్యాయంటూ కూడా రేవంత్ ప్రభుత్వం తన లేఖలో గుర్తు చేసింది. లేఖను అటు కేంద్ర హోంశాఖకు ఇటు సిబిఐకి అందించింది రేవంత్ ప్రభుత్వం. ప్రాజెక్ట్ డిజైన్స్ అలాగే క్వాలిటీ కంట్రోల్ లోపాల వల్లే నిర్మాణ వైఫల్యం చోటు చేసుకుందని ఎన్డీఎస్ఏ నివేదిక వెల్లడించిందని ప్రభుత్వం తన లేఖలో పేర్కొంది. కాళేశ్వరం నిర్మాణ వైఫల్యంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం జరిగిందని లేఖలో వెల్లడించింది. ప్రాజెక్ట్ నిర్మాణంలోని అధికారులు, కాంట్రాక్టులు, ప్రైవేట్ కంపెనీలపైన, ప్రజాప్రతినిధులపైన సిబిఐ దర్యాప్తు చేయాలని లేఖలో సిబిఐని కోరింది. సిబిఐకి కేసును బదిలీ చేస్తూ జీవో 104ను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును అసెంబ్లీలో చర్చించిన ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణను సిబిఐకి అప్పగిస్తున్నట్లుగా ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కాళేశ్వరంపై విచారణను సిబిఐకి అప్పగిస్తూ సెప్టెంబర్ 1న కేంద్రానికి లేఖ రాశారు. మేడిగడ్డ బ్యారేజ్ కూలినప్పుడు మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసును సిబిఐకి బదిలీ చేసింది రేవంత్ ప్రభుత్వం. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ చట్టం 1946 కింద సిబిఐకి రాష్ట్రంలోకి అనుమతిస్తున్నట్లుగా ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దన్నటువంటి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలకు సిబిఐ విచారణ కోరుతూ ప్రభుత్వం రాసినటువంటి లేఖకు సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అనేక అవకతవకలు జరిగినట్లుగా జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో వెల్లడించినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడితే కక్ష సాధించామనేటువంటి ఆరోపణలు వస్తాయి. కాబట్టి దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ కోరుతున్నట్లుగా రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ మేరకు సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అంతేకాదు ఈ ప్రాజెక్టులో సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అలాగే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పాల్గొన్నాయని, అంతర్రాష్ట్ర అంశాలు ఉన్నందున సిబిఐ విచారణ అవసరమంటూ కూడా లేఖలో ప్రస్తావించింది రేవంత్ ప్రభుత్వం. మరొకవైపు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 సెక్షన్ 6 కింద రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి జనరల్ కన్సెంట్ కూడా ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో జీవో 51 ద్వారా ఈ కన్సెంట్ను ఉపసంహరించింది. ఇప్పుడు ప్రత్యేక కన్సెంట్తో నోటిఫికేషన్ జారీ చేసి కేంద్రానికి పంపించింది రేవంత్ ప్రభుత్వం. ఈ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలో సిబిఐ ప్రవేశానికి అనుమతి లభించినట్లయింది. డిఎస్పిఈ యాక్ట్ 1946 ప్రకారం సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ కన్సెంట్ తప్పనిసరి. సెక్షన్ 6 కింద రాష్ట్రం కన్సెంట్ ఇస్తే సెక్షన్ 5 కింద కేంద్రం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ నుంచి లేఖ వెళ్ళిన తర్వాత కేంద్ర హోంశాఖ సెక్షన్ 5 కింద అనుమతి ఇవ్వాలి. అప్పుడే సిబిఐ విచారణ మొదలవుతుంది. కేంద్రం అనుమతి లేకుండా సిబిఐ చర్య తీసుకోదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకసారి కన్సెంట్ ఇచ్చిన తర్వాత రద్దు చేయకూడదు. సిబిఐ దర్యాప్తు కోరినప్పుడు రాష్ట్రంలో ఏదో ఒక పోలీస్ స్టేషన్లో దీనిపై కేసు నమోదు చేయాలి. కాళేశ్వరంపై మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో
2020 అక్టోబర్ 21న ఇంజనీరింగ్ అధికారి ఫిర్యాదుపై ఇప్పటికే కేసు నమోదైంది. ఇక దీని ఆధారంగా విచారణ సాగవచ్చని చాలామంది చెప్తున్నారు. అవసరమైతే కొత్త కేసు కూడా నమోదు చేయవచ్చని కూడా ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. సిబిఐ కేసు టేకప్ చేస్తే ఆర్థిక అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ చేపట్టవచ్చు. ఇప్పటికే ఏసీబీ దాడుల్లో కాళేశ్వరం ఇంజనీర్లు హరిరామ్, అలాగే మురళీధర్రావు, ఎన్ శ్రీధర్ వద్ద 200 కోట్లకు పైగా ఆస్తులు పట్టుబడ్డాయి. ఇవన్నీ కూడా సిబిఐ, ఈడీ విచారణకు దోహదపడతాయి. ఇక సెక్షన్ 6 విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కన్సెంట్ ఇచ్చేసింది కాబట్టి కేంద్రం సెక్షన్ 5 కింద అనుమతిస్తే సిబిఐ విచారణ త్వరగా మొదలవుతుంది. అయితే కేంద్రం వెంటనే సెక్షన్ 5 కింద అనుమతిస్తుందా లేకుంటే నాంచుతుందా అనేది ఆసక్తి రేపుతోంది. దీనిపై సిబిఐ విచారణకు కేంద్రం సుముఖంగా లేకపోతే దీన్ని అలాగే నాంచిపెట్టవచ్చు. అప్పుడు ఇది ముందుకు సాగదు. విచారణ చేపట్టేందుకు రెడీగా ఉంటే కేంద్ర హోంశాఖ వెంటనే సెక్షన్ 5 కింద అనుమతి మంజూరు చేసే అవకాశాలున్నాయి. కాళేశ్వరం అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుండడంతో అనుమతి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్కు పెద్ద దెబ్బగానే భావించవచ్చునని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.